ఆర్కే న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా మహాత్మా గాంధీ 71వ వర్ధంతి వేడుకలు. ప్రశాంతంగా ముగిసిన 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు. జాతీయపిత మహాత్మా గాంధీ 71వ వర్ధంతి వేడుకలు క్లాక్ టవర్ ప్రాంగణంలో గల ఆయన విగ్రహానికి జిల్లా అధ్యక్షుడు ఉబేదుల్లా కోత్వాల్, పిసిసి సెక్రటరీలు ఎస్పీ వెంకటేష్, కాజా నయోద్దీన్, పట్టణ అధ్యక్షుడు లక్ష్మణ్ యాదవ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు ఉబేదుల్లా కోత్వాల్ మాట్లాడుతూ యావత్ ప్రపంచానికి ఆదర్శమూర్తి మహాత్మా గాంధీ అన్నారు. ప్రస్తుత సమాజంలో ముఖ్యంగా యువకులు మహాత్మా గాంధీ గారిని ఆదర్శంగా తీసుకోవాలని, వారి ఆశయాలను సిద్ధాంతాలను తెలుసుకొని పాటించాలని, అప్పుడే గాంధీ గారి స్వప్నమైన గ్రామ స్వరాజ్యం సాధించబడుతుందని, అన్ని యూజుల కంటే గాంధీ యూజం గొప్పదని, ప్రతి ఒక్కరూ గాంధీ గారి ఆశయాలను సిద్ధాంతాలను పాటించాలని కోరారు. అనంతరం డీసీపీ కార్యాలయంలో మహాత్మా గాంధీ చిత్రపటానికి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బి అనిత, మధుసూదన్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ముత్యాల ప్రకాష్ రంగారావు, సత్తూరు చంద్రశేఖర్ గౌడు, టీపీసీ కార్యనిర్వాహక కార్యదర్శి రవిప్రకాష్, జిల్లా అధికార ప్రతినిధి కట్టా రవికిషన్ రెడ్డి, మీడియా సెల్ కన్వీనర్ బెనహర్ తదితరులు పాల్గొన్నారు. దాదాపు ప్రపంచంలో మానవుల్ని కాపాడాలని, సమానత్వాన్ని ఇవ్వడానికి, అగ్రరాజ్యాలను తీర్చే విధంగా, స్వరాజ్యాన్ని సాధించే విధంగా శాంతిగా పోరాటం చేసి ఆ శాంతికారనే సామ్రాజ్యాన్ని ఎదుర్కొనేట్టుగా గొప్ప నాయకుడు మహాత్మా గాంధీ. భారతదేశం అంటే మహాత్మా గాంధీ ఆ రోజుల్లో ఆంగ్లేయుల అబద్ధ కష్టాల నుంచి చాకచక్యంగా భారత సమాజాన్ని విభజించి సత్యాగ్రహం ద్వారా శాంతిగా పోవడం ద్వారా సాధిస్తామని చెప్పి సాధిస్తున్నారు. ఈరోజు అతన్ని చూసి యావత్ ప్రపంచంలో ఎన్నో యుద్ధాలు, స్వరాష్ట్ర కొరకు పోయిన యుద్ధాలు సఫలమైనవి. ఈరోజు కూడా ఆయన చేసిన పునాదే యావత్ ప్రపంచంలో శాంతి కాదు. శాంతి కామకుడు, భారతదేశ నిర్మాత, భారతదేశానికి ఆదర్శకుడు మహాత్మా గాంధీని ముఖ్యంగా యువకులు ఆదర్శించుకుంటారు. ఈ రోజుల్లో పరిస్థితుల్లో మతాలకు, కులాలకు, వర్గాలకు పెట్టి నేను అధికార దాహంతో అధికారమే ముఖ్యమని చెప్పి జలామణిస్తున్న ఈ క్రమంలో యువకులు ఓసారి మహాత్మా గాంధీ గారి పుస్తకాలను చదివి, చదివి ఆయన ఆశయాలు సిద్ధాంతాలు పట్టుకుంటే తప్పక భారతదేశాన్ని ఆయన కన్నకలను గ్రామ స్వరాజ్యం ద్వారా. మహాత్మా గాంధీ గారి 71వ వర్ధంతి సందర్భంగా వనపర్తి జిల్లాలో గాంధీ చౌరస్తాలో గాంధీ వర్ధంతికి మాజీ మంత్రివర్యులు ఏఐసిసి కార్యదర్శి డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి పాల్గొని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేశారు. చిన్నారెడ్డి మాట్లాడుతూ సత్యం, అహింస, సత్యాగ్రహం, సర్వజీవులయందు దయ, కరుణ, ప్రేమను చాటిన మహాత్ముడు, సమస్త ప్రపంచానికి శాంతి సందేశం అందించిన పూజ్య బాపూజీ. ఆయన ఆశయ సాధనలో కాంగ్రెస్ పార్టీ పునరంకితమవుతుంది. జోహార్ మహాత్మా గాంధీ అని మాజీ మంత్రివర్యులు చిన్నారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల 3వ విడతలో భాగంగా మహబూబ్నగర్ జిల్లా జానంపేట గ్రామంలో అధికారులు పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించారు. ఈ మేరకు గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రానికి వచ్చే ఓటర్లను అధికారులు ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో జానంపేట గ్రామ పంచాయతీలో 2,2500 ఓటర్లు ఉండగా 90% పూర్తయిందని అధికారులు తెలిపారు. ఈ మేరకు సర్పంచ్ పదవి ఎన్నికలకు 3 పోటీ పడగా టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి శ్రీనివాస్ భారీ మెజార్టీతో ఘన విజయం సాధించాడు. గ్రామాల్లో సంబరాలు నిర్వహించుకున్నారు.
మూడో విడత ఎన్నికల గ్రామ పంచాయతీ ఎన్నికలు సజావుగా నడుస్తున్నాయి. నేను ఈ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా కత్తెర గుర్తుపై పోటీ చేస్తున్నాను. నాకు ప్రజలు మంచి తీర్పిచ్చి గెలిపించినట్లయితే ఊరికి మా యొక్క గ్రామానికి అన్ని విధాల ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలన్న నా యొక్క కోరిక. మంచినీటి సౌకర్యం కానీ, డ్రైనేజీ విషయంలో కానీ, విద్య విషయంలో కానీ, వైద్య విషయంలో కానీ అన్ని అంశాల మీద నేను దృష్టి పెట్టి మా యొక్క గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని నా యొక్క కోరిక. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలోని పలు గ్రామాలలో జాతీయపిత గాంధీ వర్ధంతి సందర్భంగా పోలింగ్ కేంద్రాల దగ్గర అధికారులు మౌనం పాటించారు. 2 నిమిషాలు పోలింగ్ నిలిపారు. మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట్ మండలం దాసరపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ పదవికి 3 అభ్యర్థులు పోటీ పడగా కౌంటింగ్ 1 గంట నుంచి ప్రారంభించగా 3 గంటల వరకు బ్యాట్ గుర్తు అభ్యర్థి విజయ్ భాస్కర్ గౌడ్, కత్తెర గుర్తు అభ్యర్థి బోయ రాజుపై 200 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ సందర్భంగా గెలుపొందిన సర్పంచ్ అభ్యర్థి మాట్లాడుతూ తన గెలిపించినందుకు గ్రామ ప్రజలకు రుణపడి ఉంటానని విజయ్ భాస్కర్ గౌడ్ తెలిపాడు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఈరోజు చివరి గంటకు చేరుకుంది. ఈరోజు 3వ విడతలో భాగంగా ఈరోజు మహబూబ్నగర్ జిల్లా ముసాపేట్ మండలం దాసరపల్లి గ్రామంలో ఈరోజు విజయ్ భాస్కర్ గౌడ్ ఘన విజయం సాధించారు. బ్యాట్ గుర్తు అయితే ఈరోజు ఆయననే అడిగి తెలుసుకుందాం. మీ విజయం వెనుక కారణం ఏంటి సార్? దాసరపల్లి గ్రామ ప్రజలకు మరియు పెద్దలకు మరి యువకులకు మరి అందరికీ అక్కజెల్లెళ్లకు నా యొక్క శుభాభివందనములు. మరియు ముఖ్యంగా ఇంత భారీ మెజారిటీతో నన్ను గెలిపించినందుకు వారికి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. ముఖ్య విషయం ఏమంటే మన దాసరపల్లి గ్రామము వాళ్ళు డెవలప్ చేయాలని నన్ను ఎన్నుకున్నారు. అందు గురించి నేను రోడ్లు కానీ, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కానీ, వాటర్ కానీ, డ్రైనేజ్ కానీ, గుడి బడి మసీదు అన్నీ కానీ నేను డెవలప్ చేస్తాను. పానగల్ మండలంలోని పానగల్, మహమ్మదాపూర్ గ్రామాలను 3వ విడత గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని ఎస్పీ అపూర్వారావు అధికారులను కోరారు. బిజినపల్లి మండలం పాలెం గ్రామంలో 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా పోలింగ్ బూత్ అడిషనల్ ఎస్పీ చెన్నయ్య గారు సందర్శించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా మహాత్మా గాంధీ 71వ వర్ధంతి వేడుకలు. ప్రశాంతంగా ముగిసిన 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు. ఇవి ఈ రోజు వార్తలు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి ఆర్కే న్యూస్, ప్రతి దృశ్యం ప్రజాపక్షం.